హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఏ వీడియోలో మనం చూడబోతే లైక్ ప్రశాంత్ టబ్బు అండ్ ప్రియా ఆనంద్ యాక్ట్ చేసే తమిళ్లో వచ్చే అందగన్ మూవీ రివ్యూ. ఈ మూవీ మనం చూసుకుంటే కనుక 2018లో వచ్చే అంధాధూన్ అని చెప్పి ఒక మూవీ అఫీషియల్ రీమేక్. అండ్ అంధాధూన్ మూవీ గురించి మన అందరికీ తెలుసు. ఆ మూవీ బాలీవుడ్లో అయితే ఒక ట్రెండ్ సెట్ అనేది క్రియేట్ చేసేది. వన్ ఆఫ్ ది బెస్ట్ థ్రిల్లర్ మూవీ. ఆ మూవీ మనం చూసుకుంటే కనుక తెలుగులో మాస్ట్రో అనే పేరుతో రీమేక్ అయితే అయింది. నితిన్ అండ్ తమన్నా అయితే యాక్ట్ చేస్తారు. అండ్ తమిళ్లో ఇప్పుడు అందగన్ అనే పేరుతో ఆ మూవీని అయితే రీమేక్ చేస్తారు. అండ్ మలయాళంలో మనం చూసుకుంటే కనుక బ్రహ్మం అని చెప్పి పృథ్వీరాజ్ సుకుమార్ అని అయితే యాక్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే మూవీ అయితే నచ్చలేదు. బికాజ్ ఎందుకంటే నీకు ఆల్రెడీ 2 వర్షన్లు అయితే చూసాను. హిందీ వర్షన్లో నేనైతే ఆల్రెడీ 2 to 3 times అయితే చూసాను. బికాజ్ ఎందుకంటే ఆ మూవీని డైరెక్ట్ చేసిన శ్రీరామ్ రాఘవన్కి నేనైతే చాలా పెద్ద ఫ్యాన్. తన డైరెక్ట్ చేసిన మూవీస్ అని నేను ఒకసారి కాదు 2 to 3 times అయితే చూస్తుంటాను. ఏక్ హసీనా తీ కానీ, అండ్ జానీ గద్దర్ కానీ, అండ్ ఏజెంట్ వినోద్ కానీ, అండ్ అంధాధూన్ కానీ, అండ్ మెరీ క్రిస్మస్ కానీ. అండ్ ఇప్పుడు ఈ మూవీ మనం చూసుకుంటే కనుక ఈ మూవీ యొక్క 1 line ఆర్డర్ ఏంటంటే కనుక బేసికల్లీ ప్రశాంత్ క్యారెక్టర్ వచ్చేసి తను బేసికల్లీ ఒక పియానిస్ట్. సో తనకి ఆల్రెడీ కంటి చూపు అనేది ఉంటుంది. బట్ తను సింపతి కోసం తన కంటి చూపు లేదన్నట్టు తనైతే అందరి ముందు బిల్డప్ ఇస్తుంటారు. ఎందుకంటే చూపు లేదనే సర్కిల్ సమాజంలో ఒక సింపతి ఫ్యాక్టర్ అనేది వస్తుంది. సో అప్పుడు తను ఒక మర్డర్ జరుగుతుంది. సో తను అందులో డైరెక్టర్ ఇన్వాల్వ్ అవ్వడు. బట్ తన వల్ల ఆ మర్డర్ని ఆ ఇన్సిడెంట్ వల్ల తనైతే తన లైఫ్ అనేది ఒక పెద్ద యూటర్న్ అనేది తీసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. బాలీవుడ్లో ఈ మూవీ మనం చూసుకుంటే కనుక అంధాధూన్ అనే మూవీ లాక్డౌన్కి ముందైతే వచ్చింది. సో లాక్డౌన్ టైంలో ఈ మూవీని అయితే చాలా మందిని అయితే చూడడం జరిగింది. ఆ లాక్డౌన్ టైంలోనే బ్రహ్మం అండ్ మాస్ట్రో అనేది 2 చూడడం అయితే జరిగింది అనమాట. ఆడియన్స్ అందరూ దాంతో ఇప్పుడు మనం ఆల్రెడీ మనం ఒరిజినల్ వర్షన్ తెలుగు ఆడియన్స్ ఎవరు ఉంటే వాళ్ళు నితిన్ వర్షన్ చూసిన తర్వాత ఇప్పుడు ఈ సినిమా చూడాలంటే మనకి కొంచెం డిసప్పాయింట్ అనేది కలుగుతుంది. బికాజ్ ఎందుకంటే అంధాధూన్ మూవీ బేసికల్ ఆ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే ఎలా ఉంటుంటే కనుక అందులో అసలు ఎక్కడ మనం ఒక్క సీన్ కూడా చేంజ్ చేయాల్సిన అవసరం లేదని యాస్టీస్ జిరాక్స్ చేసినా చాలు. బికాస్ అంత థ్రిల్ అనేది వస్తుంది. బట్ ఈ మూవీలో ఏంటంటే మనకు ఆల్రెడీ మనం ఆల్రెడీ అంధాధూన్ చూడడం వల్ల మనకి ఆ థ్రిల్ ఫ్యాక్టర్ అనేది ఆల్రెడీ మనం చూసేసామే. ఆ సస్పెన్స్ మనకి తెలుసు కదా, ఈ మూవీ ఇలానే ఎండ్ అవుతుంది కదా అని చెప్పి మనకైతే ఈజీగా ప్రిడిక్టబిలిటీ ఫ్యాక్టర్ అనేది వస్తుంది. బట్ ఈ మూవీలో ఒక ప్లస్ పాయింట్ మనం చూసుకుంటే కనుక టెక్నికల్ డిపార్ట్మెంట్స్ అయితే బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది. బట్ కాస్టింగ్ కూడా ఈ మూవీకి అయితే చాలా బాగుంది. హిందీలో టబ్బు ప్లే చేసిన రోల్ని ఇక్కడ తమిళ్లో సిమ్రన్ అయితే ప్లే చేయడం అయితే జరిగింది. అండ్ సముద్రకాని, ఊర్వశి, యోగి బాబు అండ్ కార్తిక్. సో చాలా మంచి కాస్టింగ్ అయితే ఉంది. అండ్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే కూడా ఒరిజినల్లీ ఎలా ఉందో ఈ మూవీలో అలా ఉంటుంది. మ్యాక్సిమం ఈ మూవీలో స్క్రీన్ ప్లేని అయితే ఎక్కడ చెడగొట్టలేదు. ఆ ఒరిజినల్కి అయితే వీళ్ళు దాదాపు 70 to 80% అయితే మ్యాచ్ చేయడం జరిగింది. అండ్ మైనస్ పాయింట్స్ మనం గురించి మాట్లాడుకుంటే కనుక సాంగ్స్ అయితే పెద్దగా అయితే ఏం వర్కౌట్ అవ్వలేదు. ఫస్ట్ హాఫ్లో బాగాలేదు అండ్ సెకండ్ హాఫ్లో కూడా అయితే బాగాలేదు. బట్ ఇంకొక మైనస్ పాయింట్ నాకు ఇందా చెప్పినట్టు చాలా మంది ఈ సినిమాని చూడడం వల్ల మనకి ఆ థ్రిల్ ఫ్యాక్టర్ అయితే రాదు. అండ్ మూవీ అంతా మనకి ప్రిడిక్టబుల్ అయితే అయిపోతుంది. సో యాక్చువల్లీ ఈ మూవీ కూడా 2022లో అయితే ఈ మూవీ స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 2 years తర్వాత ఇప్పుడు ఈ మూవీని అయితే రిలీజ్ చేశారు. దాంతో మనకి ఆ థ్రిల్ ఫ్యాక్టర్ అదంతా అయితే పోతుంది. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే బాగానే ఉంటుంది. అంధాధూన్ అనే మూవీకి ఇది ఒక ఫెయిత్ఫుల్ రీమేక్. బట్ ఏంటంటే చాలా మంది ఈ సినిమాని చూడడం వల్ల, అది కూడా కరోనా టైంలో జనాలందరూ థ్రిల్లర్ మూవీస్, మర్డర్ మిస్టరీస్ ఇవన్నీ చూడడం వల్ల అండ్ ఈ మూవీ అండ్ అంధాధూన్ బేస్ చేసుకుని తెలుగులో మాస్ట్రో అనే మూవీ వచ్చింది కాబట్టి అందరికీ ఆ స్టోరీ అనేది తెలుసు. దాంతో మనకి ఈ సినిమా చూసేటప్పుడు ఆ క్యూరియాసిటీ ఫ్యాక్టర్, ఆ సస్పెన్స్ ఫ్యాక్టర్ అదంతా అయితే ఉంటుంది. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలి ఒక ఫెయిత్ఫుల్ రీమేక్. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.25 out of 5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.